ఆర్మూర్ పట్టణం పెర్కిట్లోని భైరవగుట్టపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మోహన్ మాట్లాడుతూ ఉగాది పంచాంగంలో పరాభవ సంవత్సరం అందరికీ సానుకూలంగా ఉంటుందని, అనుకున్న పనులు సాఫీగా సాగుతాయని, భక్తులందరిపైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెర్కిట్ విడిసి సభ్యులు రామకృష్ణ, రాజేందర్, శ్రీను, రాజేశ్వర్, రాకేష్ యాదవ్, రఘు, ముత్తన్న, నవీన్ కుమార్, తిమ్మన్న, వడ్డే బాజన్న మరియు పెర్కిట్ గ్రామానికి చెందిన భక్తులు, ఆర్మూర్ పట్టణ ప్రజలు అందరూ పాల్గొన్నారు. कल्याण निधे निधे श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम श्री वेंकटादि समस्तानं ब्रह्मांडेन किंचन श्री वेंकटेशस्तमो देवो नमूतो नमोस्तुते कल्याणाय श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय मंगलम लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता शरणारविंदारमस्तु शांतिरस्तु पुष्टिरस्तु दृष्टिरस्तु वृद्धिरस्तु अभिग्रमस्तु आयुष्यमस्तु शास्त्र समृद्धिरस्तु वेद समृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु इष्टकाम्यार्थ सिद्धिरस्तु। లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెర్కిట్ గ్రామంలో కుక్కగుట్ట ఆలయమందు ఈరోజు ఉదయం ఉగాది కార్యక్రమం అనగా ఇత్యాది కార్యక్రమం ఏంటంటే స్వస్తి పుణ్యవచనము, గణపతి హోమము, నవగ్రహ హోమము, మృత్యుంజయ హోమము, వెంకటేశ్వర హోమము, స్వస్తి పుణ్యవచనము, నవగ్రహ మండల పూజ, అష్టదిక్పర పూజ, బ్రహ్మకలశ పూజ, కళ్యాణము, వెంకటేశ్వర సహిత పద్మావతి కళ్యాణం ఇత్యాది కార్యక్రమం జరిగిన ఈరోజు ఈ సంవత్సరము పరభవనామ సంవత్సరంలో ఇంత బ్రహ్మాండంగా గుట్ట గుడిన సందర్భంగా అశేషమైన జనం ఈ యొక్క గుడిలో భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము పంచాంగ శ్రవణం కూడా ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది తీర్థపదాలు స్వీకరించారు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం, పరాభవం అంటే ఇతరులకు సహాయం చేసే సంవత్సరం అంటే దీన్ని పరాభవం అంటే పరులకు ఇది అవమానం చేసే సంవత్సరం భావిస్తున్నారు. కాదు, పరాభవం అంటే ఇతరులకు సహాయం చేసే సంవత్సరం, దీన్ని పరాభవ సంవత్సరం అంటే. ఈ సంవత్సరము రాజేమో గురు, మంత్రేమో అంగారగురు. అంగారగుడికి బృహస్పతికి అతి మిత్రుత్వం కనుక ఈ యొక్క దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరం దంతు కాలమైన పంచాంగం చెప్పడం జరిగింది. ఎర్రటి పంట, పశుపచ్చ పంటకు బ్రహ్మాండమైన ఈ పంట వస్తుంది కనుక ఈ సంవత్సరం వ్యవసాయదారులందరూ కూడా ఈ పంట వేయమని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం వెంకటేశ్వర గుడిలో 5వ తారీఖు గత నవంబర్ 5వ తారీఖు రోజు ఈ కళ్యాణం ఇక్కడ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. నవంబర్ 5, 6, 7 ఈ 3 రోజులు అయిన తర్వాత మండల పూజలు చేసుకున్నాము. వైకుంఠ ఏకాదశి నాడు కూడా బ్రహ్మాండమైన ఉత్తర ద్వార దర్శనం కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఉగాది మొదటి సంవత్సరం కనుక ఈ సంవత్సరం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్న అందరూ కూడా గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ గుడిలో కూడా మాకు సహకరించిన పెద్దలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సహాయం చేశారు, ఎంతో సహకారం అందించారు. వారందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. జయ శ్రీమన్నారాయణ.